ల్యాండ్‌లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకేంటంటే ఆహ్, ఫుల్ డూప్లెక్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అంటే ఇప్పుడు రియల్ టైమ్ డేటా ఇప్పుడు ఏదైతే రీసర్వే గాని, ఎక్స్‌వైజెడ్ సర్వేస్ గాని అవి జరుగుతున్నాయి. ఇప్పుడేంటి గ్రౌండ్ లెవెల్‌లో, జీఎస్ లెవెల్‌లో టీమ్స్ ఎవరైతే ఉన్నారో అవి ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? ఒక మండలం లెవెల్‌లో గాని, తాలూకా లెవెల్‌లో గాని వేరే వేరే లెవెల్స్‌లో చూసుకున్నప్పుడు ఒక సర్వే నంబర్‌లో ఎన్ని సబ్ స్ప్లిట్స్ వాళ్ళు వచ్చేసి ఫిల్ చేసుకుంటా అంటే విలేజ్ లెవెల్‌లో ఉండే సర్వే నెంబర్స్ 600 కౌంట్ కావచ్చు, 300 కౌంట్ కానీ అవి ఎంతవరకు ఫిల్ చేశారు. ఫైనల్‌గా ఆ ఫీడ్‌బ్యాక్ వచ్చేసి ఫార్మర్‌కి ఇచ్చాక పర్టికులర్ దాంట్లో ఎర్రర్ కరెక్షన్స్ ఎంతవరకు రిడ్యూస్ చేయగలిగారండి. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, రియల్‌గా ప్రాబ్లమ్ ఉండి ప్రాబ్లమ్ రెక్టిఫై చేశారా, ప్రాబ్లమ్ లేకుండా ఉండి వీళ్ళు ప్రాబ్లమ్ క్రియేట్ చేశారా, అట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యాదర్ చేయాలంటే డేటా ట్రాన్స్పరెన్సీగా ఏదైతే విలేజ్ లెవెల్లో జీఎస్ ఎంట్రీ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వి అది హైరార్కీ తాలూకా లెవెల్ ఆర్డీఓ తాలూకా లెవెల్ జీఈఎస్ డేటా అంతా వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఎంఆర్ఓ అంటే మండల రెవెన్యూ సంబంధించిన రెవెన్యూ అదంతా రికార్డులో తప్పుగా ఉంటాయి. దానివల్ల ఏదైతే ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉంటాయో అబ్స్ట్రాక్ట్ వర్క్ మీ భూమిలో ఉంటుంది. హిస్టరీ మొత్తం వచ్చేసి ఇది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అది కూడా అంత లింక్స్ అన్ని తప్స్ ఉంటాయి. అంటే రిలేషన్సే రాంగ్గా ఉన్నాయి. అంటే మోడల్ వచ్చేసి కరెక్ట్ మోడల్ కాదు అది. దాన్ని రెక్టిఫికేషన్ అట్లాంటివన్నీ విలేజ్ లెవెల్లో చూసుకున్నప్పుడు అసైన్ చేసిన అతను ఎవరైతే ఉంటారో విలేజ్ లెవెల్కి నువ్వు ఈ జిఎస్ ఎంట్రీస్ అంతా నువ్వు చూడు అది ఇది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు టోటల్ సబ్స్ప్లిట్లో వచ్చేసి ఎన్ని సబ్స్ప్లిట్స్ వచ్చేసి అంటే ఫార్మర్స్ ఎంతవరకు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇది వరకు ఫార్మర్ లాగిన్లో చూసుకున్నప్పుడు వాళ్ళ ల్యాండ్ వాళ్ళ కింద ఉండేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది. సపోజ్ ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే అసైన్ చేశారో డేటా ఎంట్రీ చేయడానికి అది ఇది. సపోజ్ ఇక్కడ ఒక నెంబర్ 491 అనేది ఒక నెంబరు. ఇక్కడ 491 అనేది ఒక నెంబరు. ఈ నెంబర్ని వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే టోటల్గా మోడిఫై చేస్తున్నాను. ఏదైతే మోడిఫై చేస్తున్నానో ఫీల్డ్ లెవెల్లో ఇది ఇన్స్టెంట్గా ఈ చేంజ్ ఏదైతే ఉందో ఇన్స్టెంట్గా రియల్ టైంలో అన్ని ప్లేస్లో ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్లో ఉందో అన్ని ప్లేస్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్షన్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను రిఫ్రెష్ ఇవ్వలేదు, ఇక్కడ నేను రిఫ్రెష్ ఇవ్వలేదు. ఆటోమేటిక్గా చేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అది యాక్చువల్గా చూసుకున్నప్పుడు అది కరెక్టా కాదు కదా. వీ నీడ్ టు మాడిఫై. ఇక్కడ నేను మళ్ళీ మాడిఫై చేస్తున్నాను. వన్స్ మోడిఫికేషన్ అనేది కరెక్ట్ ఇచ్చాను తర్వాత ఇక్కడ ఇవ్వంగానే ఆ ఫార్మర్కి సంబంధించిన బౌండరీ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అవి ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మాడిఫై అయింది. ఇక్కడ కూడా ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో అది మాడిఫై అయింది. వాట్ వాస్ ద అడ్వాంటేజ్ హియర్? ఈ నెంబర్లో ఏదైతే 491 ఒక డ్రాఫ్టింగ్ ఏదైతే ఉందో ల్యాండ్ కవర్ డ్రాఫ్టింగ్, దీంట్లో సబ్ డ్రాఫ్టింగ్ పాలిగాన్స్ ఏదైతే ఉన్నాయో అవి దీని కింద ఎంత ఉన్నాయి ఫైనల్గా చూసుకున్నప్పుడు అండర్ ఫిట్ ఓవర్ ఫిట్ ఉండే ప్రాబ్లం రిజాల్వ్ చేశారా లేదంటే లేని ప్రాబ్లం వీళ్ళు క్రియేట్ చేశారు అంటే డేటా ఫీల్డ్ లెవెల్ అనేది ఈ వన్ సైడెడ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇప్పుడు హైరార్కీ ఇప్పుడు మనకు డేటా హైరార్కీ అంతా ఎలా ఉంది, ఎవరైతే ఈ డేటా మేనేజ్మెంట్ టీమ్స్ ఎవరైతే వాళ్ళు మోడిఫై చేస్తేనే మోడిఫై అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది డూప్లికేషన్స్ హెవీగా పెరిగిపోవడం కానీ అట్లాంటివి అనేది మనం కొద్దిగా గమనిస్తూ ఉండొచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రియల్ టైం ఏదైతే సర్వే వైజ్ కానీ ఏదో ఒకటి విలేజ్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఏదైతే మనకు ఫుటేజ్ ఏదైతే వస్తుందో మనకు డ్రోన్ ఫుటేజ్ గిన్నెలను బట్టే అది గ్యాదర్ చేసుకొని అది డేటా ఇస్తుంది రిటర్న్ బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మ్యాప్ మీద ప్రొజెక్ట్ అవుతాయి. మ్యాప్ మీద ప్రొజెక్ట్ అయిన తర్వాత నిజంగా ఏదైతే ఇప్పుడు అడంగల్లోకి ఎక్కించిన అడంగల్లో ల్యాండ్ ఎక్స్వైజెడ్ ఏదైతే డ్రాఫ్టింగ్ మెజర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో
ఆ డ్రాఫ్టింగ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఏమైనా చేంజెస్ అయితే ఇప్పుడు వద్దు నాకు ఇక్కడ, ఇది నేను డిలీట్ చేస్తున్నాను నాకు అవసరం లేదు అనేసి మనం ఇక్కడ చూసుకొని కన్సర్న్ మీద వన్స్ ఇక్కడ డిలీట్ ఇవ్వగానే ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో అవి డేటా రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో రియల్ టైంలోనే ప్లేసెస్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనకు రిఫ్లెక్ట్ అవడం అనేది మనం గమనించవచ్చు. ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయింది. ఓల్డ్ డేటా ఏదైతే ఉందో అది రిఫరెన్స్ డేటా లేకపోవడం వల్ల ఇక్కడ మనకు డిలీట్ అనేది కాలేదు, మేబీ డిలీట్ అయింది కాకపోతే ఇది రిఫరెన్స్ ఇష్యూ వల్ల చేంజ్ అవ్వలేదు. You're taking another number. ఇక్కడ ఈ ముక్కల్లో ఒక ముక్క అనేది ఉంది. ఇది వచ్చేసి సపోజ్ ఎడిటింగ్ వచ్చేసి సపోజ్ దే వాంట్ ఫర్ కరెక్షన్ అనేది ఎగ్జాంపుల్ మనం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాడిఫై చేసేది వచ్చేసి ఇక్కడ బోత్ ప్లేసెస్లో అనేది నీకు రిఫ్లెక్ట్ అవుతుందా లేదనేది. ఇప్పుడు మనకు రెస్ట్ కాల్స్ అవి యూస్ చేసినప్పుడు ఏంటంటే క్లయింట్ వాంట్ ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు మాత్రం వస్తుంది. ఇక్కడ అట్లా కాదు, ఫుల్ డూప్లెక్స్. మనం ఎప్పుడైతే చేంజ్ ఉందో ఆటోమేటిక్గా ఆ చేంజ్ ఏదైతే ఉందో రియల్ టైం ఇన్స్టెంట్గా ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ రెండు దగ్గరలా చేంజ్ అవ్వడం అనేది గమనించాం. లేదంటే ఇది నాకు కొద్దిగా ఆ కరెక్షన్ అది కాదండి కరెక్షన్, ఐ వాంట్ కరెక్షన్ ఫర్ దిస్ వే ఎంత ఉంది ల్యాండ్ ఓనర్ కింద అనేది మనం చూసుకున్నప్పుడు వన్స్ మనం ఇక్కడ మోడిఫికేషన్ అనేది ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా ఇక్కడ రిఫ్రెష్ చేయలేదు, ఇక్కడ రిఫ్రెష్ చేయలేదు, ఇన్స్టెంట్గా మనకు అప్డేట్ అయింది. ఇక్కడ మనం ఏమైంది అడంగులకు సంబంధించిన జియో స్పేషల్ వైజ్ బౌండరీస్ ఏంది, ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఇది ఎంతవరకు వీళ్ళు మండలం ఏదో ఒకటి తీసుకున్నప్పుడు ఆ మండలం కింద విలేజ్ బౌండరీస్లో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అట్లాంటివి వచ్చేసి ఈజీగా చేయడం. తర్వాత వచ్చేసి ఆ బౌండరీస్ మొత్తం వచ్చేసి ఫార్మర్ కింద లాగిన్లో చూపించడం. అప్పుడు ఏమవుతుంది, ఏమన్నా మిస్టేక్స్ అవి ఉంటే వీళ్ళు చెప్పడం కదా, ఫార్మర్ చెప్పాలి నిజంగా సరౌండింగ్ బౌండరీస్ అవి అన్నీ చూసుకున్నాక ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ట్రయల్ అండ్ ఎర్రర్స్ కింద రెక్టిఫికేషన్ అనేది చేయొచ్చు. దిస్ ఈస్ అడ్వాన్స్డ్ లెవెల్ జిఎస్ ఆపరేషన్. ఇక్కడైతే చేంజ్ అవుతుందో ఆ చేంజ్ వచ్చేసి రియల్ టైం డేటా యూస్ కేస్ ఏదైతే ఉందో అట్లాగా అన్ని దగ్గర రిఫ్లెక్షన్ అనేది అయ్యింది. ఆ జూమ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు డీటెయిల్ డిస్క్రిప్షన్ ఏంటి, దాని కింద ఇది ఎలా ఉంది, ఎంత ఉంది, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతని బిట్ ఎక్కడ ఉంది ఏంటి, ఫైనల్గా ఓవర్వ్యూ చూసుకున్నప్పుడు ఈ డేటా ఎవరెవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఫార్మర్స్ ఉన్నారు, యూరియా నీడ్ ఉంది, అతను అప్లై చేసినప్పుడు ఏ ఫార్మర్ దగ్గర నుంచి ఎలా వస్తుంది ముందుగానే. ఇప్పుడు వాట్సాప్ మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజు ఇన్ఫామ్ చేయడం కానీ తర్వాత పలానా దగ్గర ఇస్తామండి అక్కడికి రండి అని చెప్పడం. టైంలో డిస్ట్రిబ్యూషన్కి ఆ డేటా అదంతా యాడ్ చేసుకుంటారు, కాకపోతే అక్కడ మ్యాపింగ్ ఉండదు. ఇక్కడ ఏమైందంటే అది వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఎంతమంది ఎంత బుక్ చేసుకున్నారు టిక్ మార్క్స్ అట్లా ఇట్లా ఇవ్వంగానే ల్యాండ్ ఎక్కడుంది దానికి సంబంధించి ఏంటి అది క్లియరెన్స్ ఇవ్వగానే ఆల్రెడీ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సచ్ మెకానిజం అనేది ఫామ్ చేయొచ్చు, వేరియస్ యూస్ కేసును కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్ ఫర్ నిన్న వచ్చేసి ఇది ఓన్లీ ఎఫ్ఎంబి డ్రాఫ్టింగ్ వరకే చూపించాం. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చూపించామంటే అడంగల్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా రావడం అనేది జరిగింది. విలేజ్ లెవెల్లో ఒక క్యాంప్ ఏదో ఒకటి తీసుకున్నప్పుడు విలేజ్ లెవెల్లో ఎంతవరకు ప్రోగ్రెస్ అనేది కంప్లీట్ అయింది,
అనేది డీటెయిల్ డిస్క్రిప్షన్ ఒక డేలో చూసుకున్నప్పుడు ఎన్ని పాలిగాన్స్ 500 600 పాలిగాన్స్ ఉంటాయి, అంతా ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఎంతవరకు ఫిల్ చేశారు, బ్యాక్ అండ్ డ్రాఫ్టింగ్ టీమ్స్ ఎంతవరకు ఎడిటింగ్ చేశారు అనేది మనకు రియల్ టైం డేటా. వన్స్ డేటా రీచ్ అవ్వగానే ఫార్మర్ లాగిన్లో ఆటోమేటిక్గా దేర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో పాస్బుక్ అయ్యి అంటే అన్ని డూప్లికేట్ అయ్యి అవి వచ్చినా కూడా ఏంటంటే అవి తప్పు ఉన్నాయి అనుకో మళ్ళీ కరెక్షన్కి ఇస్తే మళ్ళీ పెట్టుకుంటాం, అక్కడ మళ్ళీ మాడిఫై అవుద్ది, ఈ బుక్లో మాడిఫై అవ్వదు కదా, ఊరికి ఉండదు తేడా. దానివల్ల నేను అంత అనుకోవట్లేదు. ఆ చేంజ్ అనేది రియల్ టైం సచ్ యూస్ కేస్ అనేది ఓన్లీ ఫర్ దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. అడ్వాన్స్ లెవెల్ జిఎస్ ఛానలైజింగ్ ద డేటా చేంజెస్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టెంట్గా రియల్ టైంలో డెలివరీ అవ్వడం అనేది ఇక్కడ మనం గమనించాం. థ్యాంక్ యూ. గుడ్